Congratulations, Olga Video, for 17 million. Thank you. అప్పన్నాకైతే ప్రాణం నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. ఇచ్చి పడేసిండు. రంగస్థలం ఏదైతే మనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికైతే మంచిది తీసుకొస్తాం నేషనల్ అవార్డు అయితే. కామెడీ వేరమ్మా, కామెడీ ఇరుకు, ఫైట్ ఇరుకు అన్ని ఇరుకున్నాయి అలా. సెకండ్ హాఫ్ అన్న ఎవరు కొట్టాడు అసలు. అప్పన్న అసలు చిట్టుబాబుని కొట్టిన అప్పన్న అసలు. రంగస్థలం ఏదైతే మనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికైతే మంచిది తీసుకొస్తాం నేషనల్ అవార్డు అయితే. ఆ లెవెల్లో ఉంది. ఆ 30 minutes అసలు ఎక్స్ట్రాడినరీ 30 minutes అసలు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుంది. అంజలి గారి యాక్టింగ్ అయినా సరే, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయినా సరే, సూర్యద్ అయినా సరే, శ్రీకాంత్ అయినా సరే అందరూ ఇరగొట్టారు యాక్టింగ్ అసలు. కాకపోతే ఒక్క మైనస్ ఏంటంటే ఎక్కడో ఓల్డ్ వింటేజ్ సెకండ్ హాఫ్ అయితే మిస్ అయింది. సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అసలు. ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇసుక మాఫియా అయినా సరే, లేదంటే బియ్యం బాస్టర్ ఏదైనా సరే వాటి వరకు ఉంది. అవి వరకు మనం కనెక్ట్ అవ్వచ్చు. అండ్ అంత గ్రేట్ స్టోరీ అయితే కాదు. ఒకప్పుడు ఏదో అవుట్డేట్ స్టోరీ ఆల్రెడీ చూసిన స్టోరీలో అనిపించింది, కానీ ఎంగేజింగ్ ఉంది. మొత్తం ఎంగేజింగ్ ఉంది. సో ఈ కంటెంట్ లో సెకండ్ హాఫ్ పెట్టుకొని ఈజీగా బ్లాక్ బాస్టర్ కొట్టచ్చు. ఆ లెవెల్లో ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ కదా సూపర్. సూర్య గారు సూర్య యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే కొత్తగా అనిపించింది అన్న సినిమా ఏమైనా లేదు, అంతా అవుట్డేటెడ్ గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే జగన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కొంచెం క్యారెక్టర్ ఇన్వాల్వ్ అట్లా ఏం లేదు. జగన్ కి పవన్ కి అదేం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటారా? జస్ట్ హిట్ అవుతుంది అంతేనండి. ఫ్యాన్స్ అందరికి సంక్రాంతి అన్నది ఈ రోజు వచ్చింది. అది మన గేమ్ చేంజర్ రూపంలో. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అన్నది మనం అసలు ఊహించము. ఆయనకి ఇంత ముందు ఎవరైతే మన చాలా మంది అవార్డు అనేది రావాలని ఎలా అయితే కోరుకున్నామో ఈ సినిమా తోటి మనం ఆయన గ్యారంటీగా అవార్డు వర్ణిస్తారు. అది అప్పన్న క్యారెక్టర్ అన్నది మనం ఊహించలేము. రంగస్థలం అనే సినిమాలో ఒక చరణ్ చూసినాము. ఆ చరణ్ గారు మళ్ళీ ఇవాళ అప్పన్న క్యారెక్టర్ లో మరొక చరణ్ గారు చూసాము. శంకర్ గారి డైరెక్షన్ అన్నది వేరే లెవెల్లో తీశారు. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు ఆయన. దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ ఆసమ్. విజువల్స్ మనం అంటే మన అన్ఎక్స్పెక్టెడ్ గా జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము, అన్నట్లు మించి ఉంది నిజంగా. విజువల్స్ కానీ, శంకర్ గారి డైరెక్షన్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్ గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి 3 రోజులు ముందు వచ్చింది. సోషల్ మీడియాలో అన్నిటికీ మించి నేను యుఎస్ నుంచి వచ్చానండి. దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్ ఇన్ యుఎస్. దిల్ రాజు గారు చెప్పినట్టు రామ్ చరణ్ గారు ప్రతి సీన్ లో కళ్యాణ్ బాబు కనిపించాడు. మోరల్స్ తో కూడిన గవర్నమెంట్, ప్రజల కోసమే పనిచేయడం, డబ్బులు సంపాదించడానికి కాదు, ప్రజలకు ఏదో చేయాలి అని చెప్పి రామ్ చరణ్ గారు మాట్లాడిన ప్రతి మాట ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ 4 years బ్యాక్ 3 years బ్యాకే మొత్తం శంకర్ గారు ప్రిడిక్ట్ చేసి యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ స్టఫ్. మెయిన్ ఇండెంట్ ఆఫ్ ద మూవీ సోషల్ మీడియాలో స్టోరీ లీక్ వీడియోలు అవన్నీ అనవసరం. యూ జస్ట్ కమ్ టు ద మూవీ ఇన్ ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ప్లీజ్ నో పైరసీ, కిల్ పైరసీ. అండ్ దిస్ సంక్రాంతి ఈజ్ మెగా సంక్రాంతి. థ్యాంక్స్ అలాట్ డైరెక్టర్ శంకర్ గారు, ప్రొడ్యూసర్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు అండ్ ఎక్స్ట్రాడినరీ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గారు తీసుకున్న 3.5 years గ్యాప్ ఈజ్ వర్త్ ఇట్. జై చరణ్. స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ 4 AM షో చూసేసాం కాబట్టి మళ్ళీ చూస్తున్నాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రివ్యూస్ మెయిన్, ఎస్పెషల్లీ రివ్యూస్ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. 4 years నుంచి చాలా కష్టపడుతున్నారు. ఇది దిల్ రాజు గారు కానివ్వండి, శంకర్ గారు కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ స్టేట్ మన రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి సినిమాటోగ్రఫీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా మనం అడిగినట్టు ప్రతి ఒక్కటి మన అనుకూలంగా అన్ని వాళ్ళు ఏవేవైతే కావాలో అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. 2 రాష్ట్రాలు అన్ని అనుకూలంగా అన్ని విధాలుగా అన్ని మనకి ఇచ్చారు. సినిమా చరణ్ 1 man షో చాలా కష్టపడారు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా మనం ఎక్కడ కూడా బాగాలేదు అని చెప్పడానికి కూడా లేదు. డైరెక్షన్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. ఇంత బడ్జెట్, హై బడ్జెట్ సినిమా ఇది. ఎంత అంటే టోటల్ ఓవరాల్గా కలుపుకోవాలంటే 450 crores బడ్జెట్. ఇది ఎవరికి తెలియట్లేదు. సినిమా నెగిటివ్ మాత్రం ఎక్కడ స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే 4 years హార్డ్ వర్క్ ఒక్కసారి మీ స్క్రీన్ మీద చూస్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాగే
ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే చరణ్కి ఎప్పుడు వెంట ఉండి, అలాగే మన ఇక్కడ ఉన్నారు మన ప్రతి ఒక్కరికి పేరు చెప్పాల్సిన అవసరం లేదు, చరణ్తో వెంటున్న ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే ఆయనకంటూ ఒక ధైర్యం ఇచ్చారు. 4 years ఏ సినిమా కూడా చేయకుండా ఇదే సినిమా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు. ఎంత హార్డ్ వర్క్ అని అంటే చరణ్ వేరే సినిమాలు వదిలేసుకొని కూడా ఈ సినిమా చేశారు అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ. బాగా అందరినీ బాగా చూపించారు. అసలు ల్యాగ్ అదే ఇంపార్టెన్స్. అసలు మీరు కూర్చుంటే 2.5 hours అట్లా అయిపోతుంది అంతే. యూ డోంట్ నో. శంకర్ గారి కంబ్యాక్ ఈ మూవీ ఫ్రమ్ లాంగ్ టైమ్ మనకి వెయిట్ చేస్తున్నాం. నేను శంకర్ గారి పెద్ద ఫ్యాను, ప్రేమికుడు, జంటలు అప్పటి నుంచి. కానీ దిస్ ద మూవీ కంబ్యాక్. అసలు ఆసమ్ ఆసమ్. తమన్ గారికి కూడా థ్యాంక్స్. తమన్ చాలా బాగుంది. విషయం ఎక్కడెక్కడ కావాలి అక్కడ తమన్ అన్న గట్టిగా ఇచ్చాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. శంకర్ గారి కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన ఐ రోబోటు పెద్దగా ఆడకపోయినా మాత్రం శంకర్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అని అందరికి ఒక డౌట్ ఉండే. కానీ దానికి సంక్రాంతితోని క్లియర్ చేశాడు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓపెన్ చెప్తున్నా, రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్ లో జీవించాడు. అసలు అప్పన్న క్యారెక్టర్ ప్రాణం. నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఇచ్చి పడేసిండు. ఎస్ఏ సూర్య యాంటగోనిస్ట్ విలనిజం చేశాడు. ఆపోజిట్ గా ఏ మాత్రం తగ్గకుండా అసలు ఇటు రామ్ చరణ్ ఇటు ఎస్ఏ సూర్య అన్న అసలు ఏమాత్రం తగ్గకుండా ఇచ్చి పడేశాడు. రామ్ చరణ్ ఈక్వల్ చేశాడు. చాలా బాగా చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చిన మందం ఇంపార్టెన్స్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ లో బాగుంటది. సాంగ్స్ శంకర్ అంటే సాంగ్ తెలిసిందే అన్న. విజువల్ వండర్స్ ఉంటాయి. పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశాడు. సాంగ్స్ మాత్రం, డాన్స్ మాత్రం బాగా చేశాడు. శ్రీకాంత్ గారి రోల్ బాగుంటది. మేజర్ రోల్ ఉంటుంది శ్రీకాంత్. మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు శ్రీకాంత్. ఏం నచ్చింది మూవీలో ప్రధానంగా? ప్రతి ఒక్క రూపాయి ఆ మూవీలో కనిపించిందండి. చాలా బాగుంది. ఆ విజువల్ కానీ, యాక్షన్ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. ఐఏఎస్ రోల్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. చాలా చెప్పాడు కదా మావాడు, మొత్తం జీవించేసాడు. పొలిటికల్ అంటే మెసేజ్ ఇచ్చుకుంటా మంచిగా తీశారు. లవ్ యాంగిల్ లైట్ గా టచ్ చేసి కామెడీ ఉంది. అదే అంటాడు కదా మన కామెడీ వేరే మాకు కామెడీ ఇరుకు, ఫైట్ ఇరుకు, అన్ని ఇరికినాయి అలా. చాలా బాగుంది. అప్పన్ క్యారెక్టర్ మాత్రం రామ్ చరణ్ చాలా ఒదిగిపోయాడు. ఆ క్యారెక్టర్ నే కొంచెం లెంత్ ఇంకా పెంచుంటే ఇంకా చాలా బాగుండని. అప్పన్ క్యారెక్టర్ ఒక 30 minutes ఒక ఈ రేంజ్ లో ఉంది. అదే ఇంకొక సెకండ్ హాఫ్ పార్ట్ మాత్రం అంజల్ రోల్ చాలా బాగుంది. అంజల్ రోల్ ఆమె క్యారెక్టర్ బాగా నటించింది. చాలా బాగుంది. డబ్బులేని రాజకీయం చెయ్యాలి అనే ఒక డైలాగ్ కూడా ఉంది. అది జనసేనకి పవన్ కళ్యాణ్ సంబంధించి ఆప్ట్ గా ఉంది అంటున్నారు. అది ఎగ్జాంపుల్ కరెక్ట్ గా దానికి యాప్ అయినా కరెక్ట్ గా ఎగ్జాంపుల్ ఉంది. హీరోయిన్ రోల్ అంటే అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు. కాకపోతే దానికి సంబంధించిన ఉంది కొన్ని సీన్లు అయితే ఉన్నాయి. సాంగ్స్ యాక్సెప్టేషన్ ఐరనా సాంగ్ మాత్రం దాంట్లో ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేశారు.